హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకి పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి టెంపుల్‌లో ఒక 5 డేస్ పవిత్రోత్సవాలు అయితే జరిపించారండి. నేను 5 రోజులు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను. మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీశాను. ఎలాంటి పూజలు చేశారు ఈ 5 రోజులు కూడా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో, అవన్నీ కూడా పవిత్రాలండి. ఆ పవిత్రాలన్నింటిని కూడా పూజ చేసి స్వామికి 3వ రోజు అలంకరణ అయితే చేస్తారు. అలంకరణ చేసిన పవిత్రాలని మనకి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆ పవిత్రాలకైతే పూజ చేయడం జరిగింది మొదటి రోజు. వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! స్వామికి అభిషేకం జరిపిస్తారు. ఆ రోజు మార్నింగ్, అదే రోజు నైట్ పవిత్రాలన్నింటిలో కూడా పూజ జరిపించి హోమం జరిపిస్తారు. వేద పండితులందరూ కలిసి ఆ హోమం జరిగిన తర్వాత అందరికి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారనమాట. నేనైతే ఫస్ట్ డే వెళ్ళాను. అలాగే 5 డేస్ కూడా కంటిన్యూయస్‌గా వెళ్ళాననమాట. అలాగే చెప్పాను కదా మీకు వీడియోలో, నేను ఎక్కువగా దేవుని కార్యక్రమాలు ఏవి కూడా మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటానని. అందులో పెందుర్తి వెంకటాద్రి టెంపుల్‌లో జరిగిన ప్రతి పూజలో కూడా నేను పాల్గొంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట టెంపుల్‌కి వెళ్ళి స్వామిని చూస్తూ అలా ఉండడం అంటే. ఏదైనా చెప్పాలంటే టెంపుల్‌లో కూర్చుంటే పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా! మీకు కూడా టెంపుల్ అంటే ఇష్టమా? టెంపుల్‌కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తే మనకున్న బాధలు, అలాగే ఏమైనా ఆలోచనలు ఉంటే తొలగిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. రోజు కంకణం అయితే కడతారు. కంకణం కట్టించుకున్న 5 డేస్ కూడా కంపల్సరీగా వెళ్ళాలన్నమాట టెంపుల్‌కి. పూజ అంతా అయ్యేసరికి 9:30 అయ్యేది. తీర్థం తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. నెక్స్ట్ డే సాటర్‌డే అవ్వడం వల్ల చాలామందయితే వచ్చారు. స్వామికి సాటర్‌డే పూట సప్తాహారతులైతే ఇస్తారు. దీపకాంతుల స్వామిని చూస్తూ అలా ఉండాలనిపిస్తుంది. ఆ రోజు సాటర్‌డే కూడా కావడం, స్వామికి కళ్యాణం అవ్వడం వల్ల చాలామందయితే భక్తులు వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా సప్తాహారతులు అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చేశారు. కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉండిపోయారనమాట. అదే రోజు కళ్యాణం అవ్వడం వల్ల వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. ఆలయ వీవో గారు ఆధ్వర్యంలో చాలామందయితే ఉన్నారనమాట. సాటర్‌డే కావడము, దానితోటి స్వామికి కళ్యాణం అవ్వడం వల్ల ఎక్కువ మందయితే ఉన్నారు. కళ్యాణం అంతా అయ్యేసరికి 9:30, 10 అయిపోయింది. అదే రోజు స్వామికి పవిత్రాలు పూజ చేశారు కదా! ఆ పవిత్రాలన్నిటిని కూడా స్వామికైతే అలంకరణ చేస్తారు. స్వామితో పాటు అమ్మవార్లు కూడా, అలాగే టెంపుల్ మొత్తం కూడా పవిత్రాలన్నింటిని కూడా అలంకరణ చేస్తారనమాట. ఆ అలంకరణ చేసిన పవిత్రాల్ని లాస్ట్ రోజు, చివరి రోజు తీసేసి మనకి అవి మగవారికి మాత్రమే మెడలో వేస్తారు. మగవారు మెడలో వేసుకుంటే చాలా మంచిదనమాట. ఆరోగ్యం కూడా ఉంటుందని ఒక నమ్మకము. మేము ప్రతి ఇయర్ కూడా పవిత్రోత్సవాలు మిస్ అవ్వకుండా వెళ్తుంటాము. విద్యుత్‌కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటారు స్వామి. లైక్ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిలాగా చూసినట్లే ఉంటుంది. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. నాకు ఫస్ట్ నుంచి ఒక నమ్మకము. ఎందుకంటే నా మ్యారేజ్‌కి ముందు నుంచి నేను అక్కడికి వెళ్తున్నాను. నేను అనుకున్న ప్రతీవి కూడా నెరవేరాయి. అలాగే చాలా మంది కూడా నెరవేరాయని నమ్మకం ఉంది. అందుకే చాలా మంది కూడా అక్కడికి వస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్నవారు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకవేళ ఒక్కసారి తప్పకుండా వెళ్లి ట్రై చేయండి. చాలా బావుంటుంది టెంపుల్. టెంపుల్ మొత్తం కూడా నేను ఒకసారి వీలైతే లాంగ్ వీడియో చేస్తాను. మామూలు పెళ్ళిళ్ళంటేనే వెళ్ళము. అలాంటిది దేవుడికి కళ్యాణం అంటే పూర్తయిపోయే వరకు వెళ్ళిపోతామా చెప్పండి. చాలా మందయితే అలా ఉండిపోయారు కళ్యాణం చూస్తూ. కళ్యాణం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 10:30, 10 అయిపోయింది. స్వామికి చూసారా వీడియోలో చూపించినట్టు పవిత్రాలు ఎలా అలంకరణ చేశారో, స్వామితో పాటు అమ్మవారు కూడా అలాగే అలంకరణ చేస్తారు. ఈ అలంకరించిన పవిత్రాలని చివరి రోజు పూర్ణాహుతి చేసిన తర్వాత అవి పవిత్రాలనైతే తీసి మగవారి మెడలో వేస్తారనమాట. కేవలం మగవారి మెడలోనే వేస్తారు. ఆడవాళ్ళకి వెయ్యరు. ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం డేట్స్ అవి ఉంటాయి కదా అని చెప్పి ఆడవారికి వెయ్యరనమాట. మగవారు వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడున్న హడావిడి లైఫ్‌లో చాలా మందికి టెంపుల్స్‌కి వెళ్ళడం కుదరదు. అలాగే ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎలా ఉంటాయో తెలీదు కదా! అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా కనీసం వీడియో చూసైనా తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. పెందుర్తి ఈ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళెవరైనా ఇంకా వెళ్ళనట్లయితే తప్పకుండా ఒకసారి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోండి. వెళ్ళిన వాళ్ళైతే నాకొక కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని. చివర్లో పవిత్రాలు తీసి మగవారి మెడలో వేసేసిన తర్వాత తీర్థం అయితే ఇచ్చేశారు. అక్కడ మాకు రామానుజ గారు గురువు గారైతే మాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. తెలియని విషయాలు ఏవైనా ఆధ్యాత్మపర విషయాలు చెప్తూ ఉంటారనమాట. మాకు అతను చెప్పిన మాటలు వింటూ ఉంటే చాలా మంచి విషయాలైతే చెప్తారు. అలా వింటూ ఉండాలనిపిస్తుంది. అంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ స్వామి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.